హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో గోధుమ పిండి బెల్లంతో చేసిన లడ్డు ఉంది కదండి, ఆ లడ్డు రెసిపీ నేను పెడతానన్నాను కదా, అది ఇదే అండి. సో ఇది డైరెక్ట్ నేను చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ వీడియో చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఒక చెంచా వెన్న వేసుకోవాలి, బటర్. తర్వాత ఒక 5-6 చెంచాల నెయ్యి వేసుకొని ఇప్పుడు చూపించినంత గోధుమ పిండి అందులో వేసుకొని ఆ నెయ్యిలో మొత్తం బాగా వేగేటట్లుగా వేయించుకోవాలన్నమాట. లైట్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. నెయ్యి మొత్తం ఆ పిండిలో బాగా కలుస్తుందన్నమాట. స్లిమ్ మంట మీదనే వేయించుకోవాలండి. హై మంట పెడితే ఆ పిండి అనేది మాడిపోతుంది అనమాట, బాగోదు అప్పుడు టేస్ట్. ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 కప్ బెల్లం వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ బెల్లం అంతా కరిగే విధంగా ఉడికించుకోవాలన్నమాట. పాకం ఏం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఆ నీళ్ళని మరగబెట్టుకుంటే చాలు, పాకం రానవసరం లేదు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళని ఈ వేయించి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసుకొని అది మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటున్నప్పుడే ఆ పిండి అనేది మంచిగా ఆ బెల్లం నీళ్ళలో ఉడికిపోయి దగ్గర అవుతుంది, ముద్దలాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు అందులో ఒక చెంచా వెన్న వేసుకోవాలి. ఇక్కడ వెన్న అనేది మీ ఆప్షనల్ అన్నమాట, నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వెన్న నెయ్యి 2 మిక్స్ చేసి నేను చేస్తున్నాను అనమాట ఈ లడ్డుని. మీరు మొత్తం నెయ్యితోనే కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లము. తర్వాత ఇందులో ఈ వెన్న, ఈ నెయ్యి 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మంచిగా ఆ నెయ్యిలో మొత్తం ఆ మిశ్రమం అంతా మంచిగా ఉడికే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. స్లిమ్ మంట మీదనే ఉడికించుకోవాలి. చక్కగా ఆ నెయ్యిలో మంచిగా పిండి అంతా ఉడికి ఇలా మంచిగా ముద్దలాగా మంచిగా తయారయ్యి ఉంటుంది, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లో ఈ మిశ్రమం అంతా తీసుకొని మరలా అదే ప్యాన్లో మరలా ఒక చెంచా బటర్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని లైట్గా వేయించుకోవాలి. మీరు వేరే గిన్నెలైనా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని అందులో కలుపుకోవచ్చు. నేను మాత్రము అది పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకు డబల్ గిన్నెలు అనేసి అట్లా అనమాట. ఇవి వేగిపోయింది. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా అందులో వేసి మొత్తం మంచిగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి మళ్ళీ అందులో మంచిగా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇందులో గోధుమ పిండిలో ఎంత నెయ్యి ఉంటే అంత సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే ఇట్లా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ నెయ్యి ఫ్లేవర్తో, అంత మంచిగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, కమ్మగా ఉంటుంది. ఈ గోధుమ పిండి అనేది నెయ్యిని తొందరగా ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట, అందుకే మనకి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఈ మిశ్రమం అంతా ఇట్లా తీసుకొని చల్లారబెట్టుకున్నాక లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లంతో చేసిన లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను 15 మినిట్స్లో చేశానండి ఈ రెసిపీ. చాలా తొందరగా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు, మీకు క్విక్గా అయిపోతుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా నెయ్యి ఎక్కువ పడినా పర్వాలేదు, అప్పుడప్పుడు ఇలాంటి వంటలు చేసుకొని తింటే దాని మజాయే వేరే ఉంటుందండి.